బయటికి వెళ్ళడానికి చెప్పులు వేసుకుంటుంటే మా ఆవిడ అడిగింది ఎక్కడికి వెళ్తున్నారు అని. నేను అన్నాను, నేను నువ్వే కదా చెప్పావు ఇంట్లో కందిపప్పు కాఫీ పొడి అయిపోయిందని, అవి తేవడానికి సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పాను. అప్పుడు ఆవిడ అంది, నేను కూడా వస్తాను పదండి అంది. ఇద్దరు సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి అవగానే ఆవిడ కళ్ళు నెయిల్ పాలిష్ల మీద పడ్డాయి. సరే, నెయిల్ పాలిష్లు ఒక 60 షేడ్స్ కొనిందనమాట. తర్వాత ఆవిడ దృష్టి పెర్ఫ్యూమ్స్ మీద పడిందనమాట. అరే, ఇక్కడ మహేష్ బాబు పుస్కో 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 అని కొట్టుకుంటుంటాడే, ఆ స్ప్రే కూడా ఉందండి అంది. అది మగవాళ్ళు వాడి పెర్ఫ్యూమ్ అనుకుంటా అని చెప్పాను. అప్పుడు ఆవిడ నన్ను సీరియస్గా చూసింది. ఆయన పెర్ఫ్యూమ్కి మగ ఆడ ఏంటండి, వాసన బాగా వస్తే చాలు. సరే, ఆ పుస్కు 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 అనేవి కొనుక్కుంది. తర్వాత నా కర్మ కాలి ఆవిడ దృష్టి మాయిశ్చరైజర్స్, ఫేస్ క్రీమ్స్, సిరమ్స్ వీటిలన్నిటి మీద పడిందనమాట. అవి కూడా కొనుక్కుందనమాట. అవి కూడా కొన్న తర్వాత హెయిర్ ఆయిల్స్ వంక చూసింది. అబ్బో, ఎన్ని హెయిర్ ఆయిల్స్ అంటూ ఒక కాస్ట్లీ హెయిర్ ఆయిల్ బాటిల్ తీసింది అనమాట. సరే, ఆ హెయిర్ ఆయిల్ బాటిల్ ఇంకేవో ఇలాంటివి చిల్లర మల్లర కొనుక్కుంది. ఇద్దరం ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చి సోఫాలో రిలాక్స్డ్గా కూర్చున్నాం. కూర్చున్న తర్వాత నాకు సడన్గా ఒక విషయం తట్టింది అనమాట. అవును, కానీ మనం ఇందాక సూపర్ మార్కెట్కి దేనికి వెళ్ళాం అని అడిగాను. ఎందుకేమిటండి మీ మంచమండ, కందిపప్పు కాఫీ పొడి తేడానికి వెళ్ళాము అని అంది. మరి అవేవి, మనం అవి కొనకుండా వచ్చాం అన్నాను వెర్రిమోహం వేసుకుని. అదే నేను ఒక్కడనే వెళ్ళుంటే నాకు 400 రూపాయలు బిల్లు అయి ఉండేది. ఇప్పుడు 6000 రూపాయల బిల్లు అయింది, వితౌట్ కందిపప్పు కాఫీ పొడి. అదండి, పెళ్ళంతో సూపర్ మార్కెట్కి వెళ్తే అలానే ఉంటుంది.